మాజీ సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో చీలి సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ అధినేత పిటిషన్ను రేపు విచారిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ A2గా ఉన్నారు. సింగయ్య మృతిపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్తో పాటు ఆయన కార్ డ్రైవర్ రమణారెడ్డి, PA నాగేశ్వర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీని కూడా నిందితులుగా చేర్చారు. దీంతో అంతా ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపైన రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, జగన్ పైన నమోదైన కేసులపైన క్వాష్ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. సో విచారణ ఎప్పుడు జరగబోతోంది? డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఏదైతే గుంటూరు జిల్లా అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల ఉన్నటువంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యకర్త ఉన్నారో అతను మరణించిన తర్వాత తన విగ్రహావిష్కరణ నేపథ్యంలో పల్నాడైతే మొన్న 18వ తేదీన అయితే ఒక బయలుదేరటం అయితే చూస్తాన్న విగ్రహావిష్కరణకు. ఈ నేపథ్యంలో ఏదైతే గుంటూరు నుంచి ఏటుకూరు దగ్గరికి వెళ్ళిన ప్రాంతంలో ఒక ఏదైతే లింగయ్య అనే వ్యక్తి తన కారు కింద పడి మరణించడం అయితే చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మనందరికీ తెలిసే. గతంలో ఏదైతే ఆ లింగయ్య మరణము ముందు అంటే పోలీసు వాళ్ళు ముందుగా అయితే స్టేట్మెంట్ అయితే ఒకలాగా, ఆ తర్వాత వచ్చేసి అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కు సంబంధించినటువంటి ఫార్చునర్ కారు అది తొక్కేయబట్టే తను మరణించాడంటూ కూడా అది సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని అయితే ఒక కేసును అయితే నమోదు చేయడం అయితే చూస్తా ఉన్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే A1 గా వెంకటరమణారెడ్డి ఆ కారు నడిపినటువంటి డ్రైవరు, A2 గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు నాగేశ్వర్ రెడ్డి, ఈ ముగ్గురు పైన అయితే కేసులు నమోదు చేశారు. దాంతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్న పేర్ని నాని, విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి ఇలా వారందరి పైన కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదు చేయడం అయితే చూస్తా ఉన్నాం. కానీ వీరంతా ఇప్పటికే పేర్ని నానితో పాటు విడుదల రజని, సుబ్బారెడ్డి వీరంతా కూడా మాకు ఆ కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదు, తన మరణానికి మాకు సంబంధం లేదు, మమ్మల్ని పోలీసులు కక్షపూరితంగా మా పేర్లను FIR లో చేర్చారు, ఈ కేసుని స్క్వాష్ చేయాలంటూ కూడా గతంలో వాళ్ళు వెళ్ళిన పరిస్థితి అయితే చూస్తాను హైకోర్టును ఆశ్రయించారు. అదే విధంగా ఈ రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హైకోర్టును అయితే తలుపు తట్టినట్లయితే మనకు అర్థమవుతుంది. ఏదైతే కేసులో ఆ లింగయ్య మరణంలో ఆ ప్రమాదంలో తన పేరుని స్క్వాష్ చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేయడం అయితే చూస్తాను. వీటన్నిటిని ఈ ఏదైతే హైకోర్టు అయితే ఈ పిటిషన్ అన్నింటిని ఒకేసారి ఈ కేసు పైన ఏదైతే స్క్వాష్ వచ్చిందో ఆ స్క్వాష్ పిటిషన్ పైన అన్నింటిని కూడా మేము కలిపి విచారిస్తాము, రేపు పొద్దున విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు అయితే ఈ రోజు తీర్పునైతే ఇవ్వటం అయితే చూస్తానామన్నా రాజేశ్వరి.